డీటెయిల్స్ చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. బాపుఘాట్ను 533 కోట్ల 42 లక్షలతో 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్గా డెవలప్ చేసేందుకు వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మూల శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఒక కీలక అడుగు పడిందని చెప్పుకోవచ్చు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. బాపుఘాటును 533 కోట్ల 42 లక్షలతో 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్ డెవలప్ చేసేందుకు వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సో దీంట్లో మరొక కీలకమైన ఏదైతే మూసీ పునర్జీవంలో కీలకమైన అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు కూడా ప్రకటనలో పేర్కొన్నారు. సో దీంట్లో మూసీ నది పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరం బాపుఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అనుమతి మంజూరు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి, భారత సైన్యానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునర్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణ పరంగా పునర్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజాస్థలాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ముఖ్యమంత్రి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.